హలో చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టిష్యూస్తో ఫ్లవర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికోసం ఒక 5 టిష్యూస్, గ్రీన్ కలర్ పేపర్, సిజర్, గ్లూ కావాలి. ముందుగా గ్రీన్ కలర్ స్ట్రిప్ తీసుకొని దాన్ని 2 ఫోల్డ్స్ చేసుకొని లీఫ్ షేప్ డ్రా చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా లీఫ్ షేప్ డ్రా చేసుకోవాలి. మనం 2 ఫోల్డ్స్ చేసాం కాబట్టి ఇప్పుడు 2 లీవ్స్ తయారవుతాయి. ఈ విధంగా 2 లీవ్స్ కట్ చేసుకోవాలి. మిగిలిన గ్రీన్ కలర్ పేపర్ స్ట్రిప్ని స్ట్రా లాగా నీట్గా స్లోగా చుట్టుకోవాలి. స్ట్రిప్ చివర కొద్దిగా గ్లూ అప్లై చేసుకొని అంటించుకోవాలి. ఇప్పుడు ఐదు టిష్యూస్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా ఇలా పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి మొత్తంగా 5 టిష్యూస్ పెట్టుకొని ఫోల్డింగ్స్ లేకుండా సర్దుకొని మధ్యలోకి కట్ చేయాలి. కట్ చేసిన స్ట్రిప్స్ అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఫ్రంట్కి బ్యాక్కి ఫ్యాన్ ఫోల్డింగ్స్ చేసుకుంటూ చివరి వరకు ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా స్లోగా నీట్గా ఫ్యాన్ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి మనం చేసుకొని పెట్టుకున్న స్ట్రాని కొద్దిగా ఫోల్డ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా గ్లూ స్టిక్ చేసుకొని గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక చిన్న గ్రీన్ కలర్ పేపర్ స్ట్రిప్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా గ్లూ అప్లై చేసుకొని పేపర్ని రోల్ చేయాలి. దీనివల్ల టిష్యూస్ కదలకుండా నీట్గా ఉంటాయి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత మనం సెట్ చేసుకున్న టిష్యూస్ అన్నీ ఒకదాని నుంచి ఒకటి విడివిడిగా స్లోగా తీయాలి. ఇది సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, ఫిఫ్త్, సిక్స్త్ లేయర్. ఇలా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి స్ట్రిప్స్ని పేపర్ టిష్యూస్ని విడివిడిగా తీసుకోవాలి. ఒకవైపు పూర్తిగా తీసుకున్న తర్వాత మరొక వైపు కూడా పేపర్ టిష్యూస్ని ఇలా విడివిడిగా నిదానంగా తీసుకోవాలి. స్లోగా పైకి తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం అన్ని లేయర్స్ని నిదానంగా తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సిజర్ సహాయంతో ఎక్స్ట్రా ఉన్న స్ట్రిప్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫ్లవర్ని నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లీఫ్ షేప్ని స్టెమ్కి చివర్లో ఇలా స్టిక్ చేసుకోవాలి. 2 వైపులా 2 లీవ్స్ స్టిక్ చేసుకున్న తర్వాత అందమైన టిష్యూ ఫ్లవర్ రెడీ అవుతుంది.
Thanks for watching. Please subscribe my channel.